ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకేం సపోర్ట్ అవసరం లేదు. దాత్రి ఊరికే చేయి పట్టుకుంది. అంటే మీకు చెప్తే అనవసరంగా భయపడతారని చెప్పలేదు దినా. అరే, పొద్దున్నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను. అయినా ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. ఏంటో వాడికేదో కాలికి చిన్న గాయం అయితే అదేదో ప్రాణాలు పోయినట్టు అంతలా ఫీల్ అవుతున్నావు. ప్రాణాలు పోయినప్పుడు ఇంతలా బాధపడు, ఇప్పుడు కాదు. యువరాజ్ 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 ఎవరి చావునరా నువ్వు కోరుకుంటుంది? ఎవరి చావు గురించి నువ్వు మాట్లాడుతుంది? చావు గురించి నువ్వు మాట్లాడుతుంది? చావు గురించి నువ్వు మాట్లాడుతుంది? మావయ్య, ఆయన అన్నది అలా కాదు. నువ్వు ఆగ మనిషి, ఆగ మనిషి, ఆగ మనిషి. నువ్వు చెప్పరా, చెప్పో చెప్పో చెప్పో. ఎవరి చావు కోరుకుంటున్నావు నీకు తెలుసా? ఎవరు చనిపోవాలనుకుంటున్నావు నీకు తెలుసా? అన్న చావును కోరుకోవడానికి సిగ్గుగా లేదు, సిగ్గుగా లేదు, సిగ్గుగా లేదు, సిగ్గుగా లేదు. బో ఏంది మతిగాని తప్పి మాట్లాడుతా ఉండావా? ఏం మాట్లాడుతా ఉండావో, ఎవరి ముందు మాట్లాడుతా ఉండావో నీకేమైనా అర్థమవుతా ఉండదా? అసలు ఎవరి కోసం ఎవరి మీద అరుస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా మావయ్య? వీడు నాకు అన్నలా అవుతాడు నాన్న. చెప్పండి, ఇన్ని మాట్లాడారు కదా, ఇవాళ అది కూడా మాట్లాడేద్దాం. చెప్పండి. అబ్బోడా, మీ నాయనకి ఏదో మతి లెక్క మాట్లాడుతా ఉంటే నువ్వు కూడా ఏంది? వద్దమ్మా, ఇంకా ఈ దాగుడు మూతలొద్దు. చెప్పండి నాన్న, చెప్పండి. అడుగుతున్నారు కదా, ఇప్పటికైనా మీ మనసులో మాటని బయట పెట్టండి మావయ్య గారు. ప్లీజ్ నాన్న, మాట్లాడండి. నిషిక వాళ్ళ అక్క భర్త నీకు అన్నవుతాడని అలా చెప్పాను. జగదాత్రి, కేదార్ని లోపలికి తీసుకెళ్ళు. పద. అమ్మ కౌశికి, పంతులు గారికి చెప్పి శాంతి పూజకి ముహూర్తం చూసే టైం లేదు, పూజ రేపే పెట్టేమని చెప్పు. సరే బాబాయ్. కేదార్, కొంచెం తినేసి టాబ్లెట్ వేసుకుని పడుకో. కాలు నొప్పి ఎక్కువగా ఉందా? జరిగిందాన్ని మర్చిపోయా, నొప్పి కూడా మానిపోతుంది. నువ్వింకా అదే గుర్తు చేసుకుంటున్నావా? వదిన అన్నిసార్లు వద్దని చెప్పినా వినకుండా వెళ్ళి తప్పు చేశామేమో కేదార్. నిన్నింట్లో ఉంచి నేను వెళ్ళుండాల్సిందేమో. అక్కడైనా ఇక్కడైనా ఇద్దరం కలిసే ఉండాలి. ఒకరు లేకపోతే ఇంకొకరికి అర్థం ఉండదు. నేనివాళ అక్కడుండి నిన్ను కాపాడుకోగలిగాననే ఆనందం ముందు ఈ దెబ్బ అస్సలు నథింగ్ దాత్రి. సరే, తినిపించు దాత్రి.
వదినా అక్క అక్కడే ఆగిపోయారేంటి? రండి. అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. నువ్వు మరి అక్క, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఏంటి? రా అక్క, కూర్చో. కేదార్, పర్వాలేదు. ఇది కేదార్ కోసం ఎగ్ కర్రీ చేశాను. ఇదిద్దామని వచ్చాను, తీసుకో. నా కోసం చేసావా అక్క? దాత్రి, ఫస్ట్ అక్క తెచ్చిన ఎగ్ కర్రీతో పెట్టు. అబ్బో, మీ అక్కగారు ఒక్క పూట ఈ కూర చేయగానే ప్రేమ పొంగుకొనొచ్చేసిందే. నేను ఇన్ని రోజులు చేశాను, ఎప్పుడైనా ఇలా అన్నావా? వదినా, మీరు కూడా నాకెప్పుడైనా ఇలా చేసి తీసుకొచ్చారా? అది కింద ఇంకా ఉంది, కావాలంటే మనం వెళ్ళి తిందాం. ఏంటక్క నువ్వు సమాధానం చెప్తున్నావు? మా అక్క నా కోసం చేసింది, నీకేంటి? ఇలా చెప్పాలక్క. సరే అయితే ఇది మొత్తం నేనే తినేస్తాను. దాత్రి, వద్దు, సారీ, ముందు నాకు పెట్టు. అలా రా దారికి. బాగుందా? చాలా బాగుందక్క. బాబాయ్, నాన్న, మీరేం చేస్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నారు మావయ్య గారు. అదేం లేదమ్మా. రండి మావయ్య గారు. మీరు కూర్చోండి. ఎక్కువసేపు బెడ్ మీదే ఉంటున్నావు కదా, బోర్ కొడుతుందేమో అని బుక్ తీసుకొచ్చాను. మంచి బుక్, టైం ఉన్నప్పుడు చదువు. సరే నాన్న. సరే, నేను వెళ్తాను. అమ్మా జగదాత్రి, ఏ అవసరం ఉన్నా ఏ టైం అయినా సరే నన్ను నిద్రలేపు. అలాగే మావయ్య గారు. అమ్మ కౌష్కి, రేపింట్లో పూజ పెడుతున్నాం కాబట్టి కేదార్కున్న దోషం కూడా పోతుందిలే. కేదార్, గాయం పూర్తిగా తగ్గే వరకు నువ్వు స్కూల్కి కూడా వెళ్ళకు. అస్సలు వెళ్ళను నాన్న, ఇంట్లోనే ఉంటాను. సరే, మీరు కానివ్వండి. గుడ్ నైట్. గుడ్ నైట్ మావయ్య గారు.